హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. రాకీ బాయ్ ఫ్యాన్స్ అందరూ ఊపిరి బిగబట్టి చూసుకోండి. డాడీ ఈజ్ హోమ్. కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ యష్ నెక్స్ట్ ఏంటి అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్న వాళ్ళకి తన బర్త్డే కానుకగా ఒక మాన్స్టర్ అప్డేట్ ఇచ్చాడు యష్. అది టాక్సిక్ ఇంట్రో టీజర్. టీజర్ స్టార్టింగే ఒక శ్మశానం. అక్కడ ఒక మాఫియా డాన్ తన కొడుకు అంత్యక్రియలు చేస్తున్నాడు. సీన్ సీరియస్గా ఉంది అనుకునేలోపే ఒక వింటేజ్ స్టార్ ఎంట్రీ ఇస్తుంది. అందులో మన యష్ రాయా అనే క్యారెక్టర్లో ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూనే మరో చేతితో డైనమైట్స్ పేల్చి విధ్వంసం సృష్టిస్తాడు. ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా యష్ చేతిలో ఆ మెషిన్ గన్, ఆ స్లో మోషన్ వాక్ చూస్తుంటే ఇది ఇండియన్ సినిమానా లేక హాలీవుడ్ యాక్షన్ మూవీనా అనే డౌట్ వస్తుంది. విజువల్స్, రవి బస్రూర్ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్. యష్ని ఇలాంటి బోల్డ్ అండ్ ఎడల్ట్ సీన్స్లో చూడటం ఫ్యాన్స్కి కొత్తగా కొంచెం షాకింగ్గా అనిపించొచ్చు. ఒక లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఇలాంటి రా కంటెంట్ని ప్రెజెంట్ చేయటం నిజంగా గ్రేట్. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయన్తారా, హ్యూమా ఖురేషీ ఇలా భారీ కాస్టింగ్ ఉంది. మార్చ్ 19న గ్లోబల్ వైడ్గా రిలీజ్ అవుతున్న ఈ టాక్సిక్ కేజీఎఫ్ రికార్డులని తిరగరాయటం ఖాయంలా కనిపిస్తోంది. మరి ఈ టీజర్లో యష్ కొత్త అవతారం మీకు నచ్చిందా? ఇది కేజీఎఫ్ని మించి ఉంటుందా? మీ అభిప్రాయమేంటో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.